వెల్కమ్ టు టీవీఎస్ అపాచీ ప్రేమ కోసమై 1707255 లేదా 66102555 దేనికైనా కాల్ చేయండి. మరి ప్రేమ గురించి మీరు ఎవరైనా లవ్ చేశారా, లేదంటే మీకున్న లవ్ ప్రాబ్లమ్స్ అన్ని నాతో షేర్ చేసుకోండి, లేదంటే లవ్ ఎక్స్పీరియన్స్ స్వీట్ మెమరీస్ ఎన్నో ఉంటాయి. సో ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, వెల్కమ్ టు టీవీఎస్ అపాచీ ప్రేమ కోసమై. ఎవరు? ఓకే, నేను రమేష్ నుండి. రమేష్, బాగున్నావా? బాగున్నా సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను గంటవరకు వెస్ట్ గోదావరి అండి. అవునా రమేష్, నువ్వేం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే రైట్. రమేష్, మరి నువ్వెవరినైనా లవ్ చేసావా? ఏం సార్? నువ్వెవరినైనా ప్రేమించావా? అవును సార్. ప్రేమించావా? అవును సార్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నావు? మరి 1 సైడా 2 సైడా? ఏంటండి? అంటే నీ ప్రేమ 1 సైడ్ లవ్వా లేదంటే 2 సైడ్ లవ్వా? ఇద్దరు నుంచి ఓకే ఏంటి? 2 సైడ్ లవ్వా? 2 సైడ్ లవ్ అండి. ఓకే, అంటే ఫస్ట్ నువ్వు మరి వ్యక్తపరిచావా, తను వ్యక్తపరిచిందా? ఫస్ట్ నేనే సార్. అవునా? అవునండి. ఓకే, అమ్మాయి ఎందుకు నచ్చింది నీకు? అమ్మాయిలో నువ్వు ఎలాంటి విషయాలు చూసి నువ్వు తను లవ్ చేసావు? అసలు ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? అప్పుడు క్లాస్మేట్ ఇద్దరం 10th క్లాస్ అన్నది క్లాస్మేట్. 10th క్లాస్ క్లాస్మేటా? అమ్మో, 10th క్లాస్ సినిమా చూసి 10th క్లాస్ లోనే లవ్ చేసేసావా? అవును సార్. ఓకే, తర్వాత 10th క్లాస్ లో నీ క్లాస్మేట్. అవునండి. ఓకే, అప్పుడు మరి ఫస్ట్ టైం చూడగానే లవ్ పుట్టిందా, లేదంటే మరి ఎలా? ఎలాగంటే అప్పుడు ట్యూషన్కి వెళ్తా ఉండేవాడిని. ట్యూషన్కి వెళ్ళేవాడిని. ట్యూషన్కి వెళ్ళేవాడివి? అవును సార్. ఎలా మొదలైంది, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసావో చెప్పలేదు రమేష్. చెప్పండి. నీ స్టోరీ అంతా చెప్పునానా? ఏం చెప్పండి. ఏంటంటే హ్యాపీగా చాలా లక్కీ పర్సన్ నువ్వు, చాలా లక్కీ పర్సన్. ఈ రోజుల్లో 1 సైడ్ లవ్లే ఎక్కువైపోతున్నాయి. 2 సైడ్ లవ్ ఉంది, అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేసావు. ఎలా తెలిపావు ఫస్ట్ టైం? అప్పుడు లెటర్స్ ఏమి లేవండి. మరి ఏం చేసావు? నా ఫీలింగ్ మొత్తం అవుతూ చెప్పాను. వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేసావా? అవును, డైరెక్ట్ చెప్పాను. అంటే ఫస్ట్ నువ్వు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసావా, లేదంటే డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్పావా? చంటిగాడ్ లాగా డైరెక్ట్ గా ఫ్రెండ్షిప్పా? అవును సార్. ఓకే, తర్వాత మరి ఆ అమ్మాయి అంటే నువ్వు ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే చేయగానే తను ఒప్పేసుకుందా? చేయగానే ఎవరు ఒప్పుకోలేరు కదా. మరి ఏమైంది తర్వాత? జస్ట్ 1 month 2 months టైం తీసుకుంది. ఓకే, తర్వాత తను కూడా ప్రపోజ్ చేసేసిందా తను? ఓకే, కంగ్రాచులేషన్స్. మరి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నావు కదా? ఓకే, సో ఇద్దరు ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అయితే బాగుంటుంది, తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మరి నువ్వు యాక్చువల్ గా మీది 2 సైడ్ లవ్ కదా, మరి నువ్వు ఏదైనా మెసేజ్ ఇస్తావా మన యూత్ కి? ఇప్పుడు లవ్ అంటే కామన్ కదా. అవును. మరి 10th క్లాస్ అని నువ్వే అంటున్నావు, మరి 10th క్లాస్ నుంచే మొదలైపోతుంది. మరి ఆ రోజుల్లో 10th క్లాస్ అంటే మరి అట్రాక్షన్ అని ఏమీ అనుకోలేదా? అట్రాక్షన్ అంటే అప్పుడు అనుకుంటున్నా. అప్పుడు అట్రాక్షన్ అంటే పెద్ద తెలియదు, ఎవరికైనా ఫీల్ గా ఉండేది మనసులో. అది చెప్పలేనంత ఫీలింగ్ ఉండేది అన్నమాట. ప్రేమ అనేది అసలు నిజంగా వ్యక్తపరచలేము, అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ ఎనలైజ్ చేయలేం, కానీ ప్రేమ అనేది ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కదా. సరే ఎనీవే రమేష్, చాలా థ్యాంక్స్ కాల్ చేసినందుకు. ఓకేనా? ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ 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 బాయ్. మరి అపాచీ ప్రేమ కోసం ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్.